రైట్ ఇకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కండవా కప్పుకున్నారో ఆ జిల్లాలోని చాలామంది సీనియర్ రాజకీయ నాయకులందరూ కూడా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సైతం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేన పార్టీలో చేరేందుకైతే ఆయన ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే కరణం బలరామకృష్ణమూర్తి గురించి చెప్పాలంటే 1978లోనే ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర కరణం బలరామకృష్ణమూర్తి అని చెప్పొచ్చు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారి కరణం బలరామకృష్ణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడికి రాజకీయ సమకాలీకుడిగా కరణం బలరాంకి అయితే పేరుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరణం బలరామకృష్ణమూర్తి కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితమయ్యారు. 1999లో ఒకసారి ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, మంత్రిగా ఎప్పుడు కూడా బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి లేదు. కరణం బలరామకృష్ణమూర్తి ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్న పరిస్థితి ఇప్పటివరకు లేదని చెప్పుకోవచ్చు. తాను గెలిచినటువంటి సందర్భంలో తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడో ఆ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన సుదీర్ఘకాలం రాజకీయాలన్నీ కూడా తెలుగుదేశం నుంచే చేశారు. మధ్యలో కొన్నాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమని చెప్పుకోవచ్చు. అయితే 2019 ఎన్నికలకు సంబంధించి అనూహ్యమైనటువంటి రీతిలో కరణం బలరామకృష్ణమూర్తి అద్దంకి నుంచి చీరాలకు బదిలీ అయ్యారు. సో చీరాలలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి అప్పటికి ఆయన ప్రత్యర్థి అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ మీద విజయం సాధించారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ అప్పటి వరకు కూడా ఓటమి ఎరిగినటువంటి నేతగా మొదలుపడ్డారు. ఎప్పుడైతే కరణం బలరామకృష్ణమూర్తి పోటీ చేశారో అప్పుడున్నటువంటి తీవ్రమైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఆయన ఓటమి కారణం ఏందని చెప్పొచ్చు. అయితే ఆయన 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినప్పటికీ కూడా ఆయన కానీ ఆయన కుమారుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగారు. కరణం వెంకటేష్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపా కండవా కూడా కప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు కరణం బలరామకృష్ణమూర్తి సైతం కూడా తెలుగుదేశం పార్టీతో అంటిముట్టినట్లుగా ఉండి జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన అయితే ప్రయాణించిన పరిస్థితి ఉంది. అయితే ఆనాడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కరణం బలరాం ఏమైందేమో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్ నేతగా మాస్ లీడర్గా పేరు పొందినటువంటి బలరామకృష్ణమూర్తి పార్టీ మారటం ఏదైతే ఉందో జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా ముక్కును వేలేసుకునేలా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే కరణం బలరామకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ వీడారో ఆయన బలం దాదాపుగా పడిపోయిందని చెప్పుకోవచ్చు జిల్లాలో. అయితే కరణం బలరామకృష్ణమూర్తి చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఆమంచి కృష్ణమోహన్ వర్సెస్ కరణం బలరామకృష్ణమూర్తిగా చీరాల రాజకీయాలు సాగాయి. అయితే ఆమంచి కృష్ణమోహన్ కొన్నాళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి పల్చూరు నియోజకవర్గంలో వైకాపా ఇన్ఛార్జిగా నియమించారు. అయినప్పటికీ కూడా ఆయన చివరి నిమిషంలో టికెట్ని పచ్చూరు టికెట్ ఇస్తారన్నప్పటికీ కూడా చీరాల అయితేనే పోటీ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఆయన చీరాల వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు 41,000 ఓట్లు సాధించారు. అయితే కరణం బలరాం కుమారుడు ఎవరైతే కరణం వెంకటేష్ ఉన్నారో దాదాపు కరణం వెంకటేష్ సైతం కూడా 52,000 ఓట్లను సాధించిన పరిస్థితి ఉంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ తన సొంత బలంతో 41,000 ఓట్లు సాధించి కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ ఓటమికి అయితే కారణమేడని చెప్పొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం కరణం బలరాం కుటుంబం అయితే ప్రత్యక్ష రాజకీయాలకైతే కాస్త విరామం ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వారు హైదరాబాద్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కరణం బలరామకృష్ణమూర్తి ఒకవేళ తెలుగుదేశంలో చేరతారా, బీజేపీలో చేరతారా, జనసేనలో చేరతారా అనేటువంటి ఆ ఈక్వేషన్ ఏదైతే ఉన్నాయో దాని మీద చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది జిల్లాలో. అయితే తెలుగుదేశం పార్టీలో ఆయన చేరికకైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ తెలుగుదేశంలో కనుక కరణం బలరాం చేరితే ఆయన ఎక్కడ ఇన్ఛార్జిగా కొనసాగించాలి? అటు అద్దంకి నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 5వ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. అయితే అద్దంకి నియోజకవర్గంలో ఆయన్ని బలరామకృష్ణమూర్తిని అకామిడేట్ చేసే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గానికి చెందినటువంటి బాచిన చెంచుగారెడ్డి కుటుంబం కూడా ఇటీవల కాలంలో బాచిన కృష్ణ చైతన్య వారి తండ్రి చెంచుగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇక కరణం బలరాంకి అక్కడ స్కోప్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కరణం బలరాం అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే పర్చూరు చూస్తే ఏలూరు సాంబశివరావు ఆల్రెడీ 3వ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం నుంచి కరణం బలరాంకి పర్చూరులో కూడా అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఇటు చీరాల నియోజకవర్గం కనుక చూస్తే ఆల్రెడీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాలకొండ యాదవ్ ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక్కడ కూడా ఆయన కొనసాగించే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. మరైతే తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం లేనటువంటి క్రమంలో ఇక కరణం బలరాంకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ జనసేన అని చెప్పుకోవచ్చు. ఒకవేళ జనసేన పార్టీ తరపు నుంచి కనుక జనసేనలో కనుక కరణం బలరాం కనుక చేరితే ఆయన్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారనే దాని మీద కూడా అయితే ప్రశ్నార్థకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆయన్ని అద్దంకి జనసేన ఇన్ఛార్జిగా ఆయన ఎంపిక చేయొచ్చు, లేదా
పర్చూరు జనసేన ఇన్ఛార్జిగా కర్ణం బలరాం ఎంపిక చేయొచ్చు. ఎందుకంటే ఆ 2 నియోజకవర్గాల్లో జనసేనకి ఎంతో కొంత పట్టు ఉంది చీరాలతో కంపేర్ చేసుకుంటే. ఆల్రెడీ చీరాల్లో ఆమంచి స్వాములు ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి ఉన్నారు. ఆయన గతంలో ఇక్కడ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆమంచి కృష్ణమోహన్ స్వయాన సోదరుడే ఆమంచి స్వాములు బలమైనటువంటి కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కావడంతో మరి ఒకవేళ బలరాముని చేర్చుకున్నప్పటికీ కూడా ఆయన ఇక్కడ జనసేన ఇన్ఛార్జిగా అయితే కొనసాగించే పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కర్ణం వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రం ఆయన ప్రస్తుతం అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కర్ణం వెంకటేష్కి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సరైనటువంటి పార్టీ కాదనేటువంటి ఆలోచనకి అయితే వారు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో భాగంగానే బాపట్ల జిల్లాకు సంబంధించి వైసీపీ అధ్యక్షుడిగా ముందు కర్ణం వెంకటేష్కి అవకాశం ఇద్దామనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కర్ణం వెంకటేష్ కర్ణం బలరాం ఇద్దరు కూడా దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం మాజీ మంత్రి మేరుగు నాగార్జున్ని బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. సో అలాంటి తరుణంలో ఇప్పుడు కర్ణం కుటుంబానికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ జనసేన అని చెప్పుకోవచ్చు. ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి అండతోటి ఆ రోజు తెలుగుదేశం నుంచి వైకాపాలో షెల్టర్ తీసుకున్నారో కర్ణం బలరాం కృష్ణమూర్తి ఇప్పుడు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేన పార్టీలో చేరేందుకైతే మరి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో జనసేన అధినేతతో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే చర్చించినట్టు తెలుస్తోంది. నిజంగా కర్ణం బలరాం కృష్ణమూర్తి లాంటి సీనియర్ నేతలు కనుక జనసేనలోకి వస్తారంటే ఖచ్చితంగా వారిని గౌరవించుకుందాం, వారికి తగినటువంటి ప్రాధాన్యతని గౌరవాన్ని కల్పిద్దామని కూడా జనసేన అధినేత దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ క్రమంలో భాగంగా కర్ణం బలరాం కృష్ణమూర్తి ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు పడతాయో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.